ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ ఎస్విసిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జన విశ్వాస్ నిర్ణయం ఒక అమ్మాయి జీవితాన్ని మాత్రమే చేస్తున్నటువంటి మన ప్రియతమ ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ తుషార్ డుండి సార్ ఐపీఎస్ గారిని హ్యాపీ ఎండ్ కాదు. ఇది ఒక అమ్మాయి కథ. నమ్మకానికి ప్రేమకి మధ్యలో తీసుకున్న ఒక నిర్ణయం కథ. సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ జన విశ్వాస్ ఎస్పీ సార్ గారు ఒక స్లోగన్తో వర్క్ చేస్తుంటారు, సురక్షిత చిత్తూరు. మన సమాజంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ప్రజలు సురక్షితంగా ఉండాలి, నేరాలు ఘోరాలు అస్సలు ఉండకూడదు, సమాజంలో ఒక శాంతి అనేది ఉండాలి, శాంతి సమాజం కోసమే మనం అందరము పనిచేయాలి అని చెప్పి ఒక సురక్షిత చిత్తూరు అనేటటువంటి ఒక మహా సంకల్పంతో వర్క్ చేస్తున్నారు సారు. ఈ ప్రోగ్రాము వివిధ పట్టణాల్లో చేస్తున్నారు. ఈ లాంచింగ్ ప్రోగ్రాం మన పలమనేరు పట్టణంలో ఈ లాంచింగ్ ప్రోగ్రాం ఎస్ఐ మారప్ప గారు, వీళ్ళందరూ కూడా సోదరదారులు మరియు పాత్రదారులు ఈ ప్రోగ్రాం ని ఏర్పాటు చేయడానికి. పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా ప్రోగ్రాం కండక్ట్ చేస్తామని కాలేజీకి వచ్చినా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీ హెల్ప్ కావాలి మాకు అని చెప్పి ఎప్పుడు అడిగినా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచిగానే నవ్వుకొని మాట్లాడతాము. అంటే ఎటువైపు ఎలక్షన్ పోతుంది అంటే ఒక టీ షాప్లో కూర్చొని 10 మంది ఆటో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది ఏ ప్రభుత్వం వచ్చేస్తుంది. సో ఎందుకంటే మీకు ఉన్న పబ్లిక్తో ఇంటరాక్షన్, మీకు ఉన్న అందరితో మీరు ఇంటరాక్ట్ చేస్తారు, మాట్లాడతారు, వింటారు, మీ మధ్యలో డిస్కస్ చేస్తారు. సిమిలర్గా బయట నుండి ఎవరైనా వస్తే ఎక్కడైనా దిగితే రైల్వే స్టేషన్ లేకపోతే బస్ స్టాండ్ ఖచ్చితంగా మీరు అక్కడ ప్రెజెంట్ ఉంటారు. ఈ వ్యక్తి ఇక్కడ లోకల్ లేదు, బయట వాళ్ళు, మీరు తొందరగా ఐడెంటిఫై చేస్తారు. ఎవరైనా ఈ ట్రాన్స్పోర్టేషన్కి వస్తే గంజాయి తీసుకువస్తే కూడా చాలా ఛాన్సెస్ ఉంటాయి దట్ ఆటో వీటిలో ట్రావెల్ చేస్తారు. సో అలాంటి ఏమైనా సస్పిషియస్ మూవ్మెంట్ ఉంటే మీరు మాకు దయచేసి అలర్ట్ చేయండి. మేము మీ పేరు చెప్పకుండా వెరిఫై చేస్తాము, అవసరం ఉంటే చర్యలు తీసుకుంటాము. తర్వాత ఇప్పుడు మన వాళ్ళు చాలా చక్కగా ఒక ఈ ప్లే రెడీ చేశారు, మైనర్ పెళ్ళిళ్ళు ఎలోప్మెంట్ ఇష్యూ మాట్లాడారు. అవి కూడా చిన్న పిల్లలు మీ ఆటోలకి కూడా వస్తారు, ఇటు అటు పోతారు. సో వాళ్ళని కొంచెం కౌన్సిల్ చేయడం, లేకపోతే కౌన్సిల్ చేయకుండా మాకు వాళ్ళది డీటెయిల్స్ పంపించడం, ఫోటో పంపించడం ఇలాంటివి ఉంటే మేము కొంచెం ఐడెంటిఫై చేసుకొని కౌన్సిలింగ్ చేస్తాము. ఏ ఇష్యూ జరుగుతున్నాయి అవి ముందుకు వెళ్ళి ఒక పాక్టో కేసు జరగడం, లేకపోతే వేరే మైనర్ ప్రెగ్నెన్సీ ఇలాంటి ఇష్యూస్ రావడం, అది కూడా మీ హెల్త్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. సెకండ్, ఇప్పుడు ఈ క్రిమినల్ ఎలిమెంట్స్ ఉంటారు, హై హ్యాండెడ్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ కొంచెం గ్యాంబ్లింగ్ నడుస్తుంది. ఎందుకంటే మీకు ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఏమీ లేకుండా కూడా మొత్తం సిటీ మీ చేతిలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా చెప్పవచ్చు ఎక్కడ ఏముంది, ఇది ఉంది, ఇక్కడ మంచి ఉంది, అక్కడ బ్యాడ్ ఉంది. సో మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కలిసి ఒక ఇంకా మంచి అట్మాస్ఫియర్, ఒక మంచి సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ మన ప్రజలకి ఇవ్వచ్చు. సో ఆ ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాము. మీరు అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు.
ఇప్పుడు ఈ స్టిక్కరింగ్ మేము చేస్తున్నాము, ఇది ఏ డ్యూటీ కారణం వల్ల డ్యామేజ్ అయితే కూడా మేము మళ్ళీ చేస్తాము, మీరు మాకు చెప్పవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ని కొంచెం కోఆపరేట్ చేయండి, ముందుకు తీసుకువెళ్ళండి. ఇంకా మేము కొన్ని మీటింగ్స్ పెడతాము, రోడ్ యాక్సిడెంట్స్ ఇలాంటివి కూడా మాట్లాడతాము. కానీ మన ప్రభాకర్ గారు కూడా చెప్పారు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఆఫ్ ఆటోస్ లేకపోతే ర్యాష్ డ్రైవింగ్ ఆటో వల్ల యాక్సిడెంట్స్ ఈ జిల్లాలో నేను చాలా తక్కువ చూశాను. అండ్ స్పెసిఫిక్గా పల్మేరులో రీసెంట్గా ఇలాంటి ఏమి ఇన్సిడెంట్స్ లేదు. సో మీరు ఆల్రెడీ చాలా డిసిప్లిన్డ్గా ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ తర్వాత ఇంకా పోలీస్ మీద, ఆటో డ్రైవర్ మీద కూడా నమ్మకం పెరుగుతుంది పబ్లిక్ ఆలోచనతో ఇది ప్రారంభం చేశాము. అండ్ టైం కొంచెం తక్కువ ఉంది, కానీ మా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడారు. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్, రిమైనింగ్ క్రైమ్ అగేన్స్ట్ హ్యూమన్ గంజాయి, హెరెస్ట్ పర్స్ ప్రోగ్రామ్కి కూడా చెప్పాము. మన జిఎంఎస్ కేసు కూడా ఉన్నారు. సో ఈ సురక్షిత్ చిత్తూరు లేకపోతే హెరెస్ట్ పర్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్కి మా డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ అందరికంటే జిఎంఎస్కే రోల్ చాలా ఎక్కువ ఉంది. నేను ఒక రోజు ముందే కూడా మీతో మాట్లాడాను ఇక్కడే మన ఎస్డిపి ఆఫీస్లో. మీరు దాన్ని అంతా ముందుకి తీసుకువెళ్తే అది అంతా కొంచెం కన్సాలిడేట్ అవుతుంది, మాకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొకటి నేను అప్పుడు కూడా చెప్పాను, స్పెసిఫిక్గా ఈ వల్నరేబుల్ పిల్లలు కొంచెం ఉంటారు, ఆటో డ్రైవర్స్ మీరు కూడా అది కొంచెం దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ పిల్లలు సింగిల్ పేరెంటే ఉన్నారు, తండ్రి లేదు, లేకపోతే మదర్ లేదు, ఒక పేరెంట్తో ఉంటున్నారు, లేకపోతే ఇద్దరు పేరెంట్స్ డ్యూటీకి పోతున్నారు, లేకపోతే పేరెంట్స్ బయట ఉన్నారు, వాళ్ళు తాతతో అమ్మమ్మతో ఉన్నారు, లేకపోతే గ్రాండ్ పేరెంట్స్తో ఉన్నారు. మేము చూసిన డేటా, స్టడీ చేసిన డేటాలో ఈ పారిపోవడం, లేకపోతే ఈ గంజాయికి మందుకి అలవాటు పడిపోవడం, లేకపోతే ఈ సెక్షువల్ ఆఫెన్సెస్కి వల్నరబిలిటీ ఇలాంటి పిల్లలకి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఏరియాలో చూస్తే ఇలాంటి ఏమైనా ఉంటే మీరు మాకు, మా కాల్ సెంటర్ నెంబర్స్ ఉన్నాయి, కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఉన్నాయి, మన జిఎంఎస్కేస్ ఉన్నాయి. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఆ సింగిల్ పేరెంట్తో, గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడతాము, ఆ పిల్లలకి చెప్తాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ టైం ఒంటరిగా స్పెండ్ చేస్తారు. సో ఎవరు కొంచెం బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారు, వాళ్ళకి దగ్గర వెళ్ళి వాళ్ళని ట్రాప్ చేయడం, లేకపోతే ఇంట్లో అంతా హ్యాపీ ఉండదు, ఆశ చూపించడం, బయటికి తీసుకువెళ్ళడం ఈజీ అయిపోతుంది. ఒక ఇంట్లో మంచి వాతావరణం ఉంటే, సంతోషం ఉంటే, ఇలాంటివి ఉంటే ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి దట్ ఇలాంటి అలవాటుకి పడిపోతారు వాళ్ళు. కానీ ఈ ఏజ్ గ్రూప్లో ఇలాంటి సింగిల్ చైల్డ్, వల్నరబుల్ చైల్డ్ ఇలాంటి సర్వేస్ మీరు కొంచెం చేయాలి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. ఇది నేను ప్రతిసారి మీతో కలిసినప్పుడు కూడా చెప్తాను, ఎందుకంటే మేము మన పెట్టిన ఎఫర్ట్స్ వల్ల ఒక 2-3 పిల్లల్ని కూడా కాపాడాము, లేకపోతే వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు అంటే మన ఎఫర్ట్ సక్సెస్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ అందరికీ ధన్యవాదాలు. మీరు చాలా ధైర్యంగా ఇది విన్నారు. ఎండ కూడా ఎక్కువ ఉంది, కొంచెం వేడి కూడా ఉంది, అప్పుడు కూడా ఆల్మోస్ట్ 1.5 to 2 hours ప్రోగ్రామ్ జరిగింది. సో థ్యాంక్స్. మీ తరఫు నుండి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఏమైనా ఇష్యూ ఉంటే, మీకు ప్రాబ్లం ఉంటే ఎప్పుడైనా మీరు నాతో ఇప్పుడు కూడా మాట్లాడుకోవచ్చు, నా ఆఫీస్కి కూడా రావచ్చు, నాకు మెసేజ్ కూడా పెట్టవచ్చు. నేను అయితే మన తరఫు నుండి హెరాస్మెంట్, లేకపోతే ఇప్పుడు మన ఎంబీ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పారు, అలాంటి ఇష్యూస్ మేము పీజీఆర్ఎస్లో లేకపోతే ఎక్కడైనా చూసుకోవడం లేదు. మీ తరఫు నుండి మీ ఏమైనా బాధ ఉంటే, లేకపోతే ఏమైనా సజెషన్ ఉంటే, సరే ఈ ప్రోగ్రామ్ మీరు స్టార్ట్ చేశారు కానీ దానిలో ఇంకా ఇలా మంచిగా చేయవచ్చు, ఏమైనా ఉంటే ఎవరైనా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఇది కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ. మన పల్మేరు డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు, ఇక్కడ ఉన్న కాలేజ్ స్టాఫ్, నా ఆఫీసర్స్, మహిళా పోలీస్ అండ్ చాలా ముఖ్యంగా మన ఆటో డ్రైవర్ బంధువులు అందరికీ నా నమస్కారం. మీరు మీ పని ఆపుకొని ఒక 2-3 గంటల కోసం మా కోసం ఇక్కడికి వచ్చారు. దానికోసం కూడా మీరు ఈ
ఏ జన్ విశ్వాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. దాంట్లో డీటెయిల్స్ ఇవ్వడానికి, ఫోటోలు ఇవ్వడానికి, తర్వాత ఈ పోలీసులు వచ్చేసేసి ఈ అంతా టైం ఇవ్వడానికి మీరు చాలా కోఆపరేట్ చేశారు. సో అది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుండి మీకు చాలా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఎందుకు స్టార్ట్ చేశాము అంటే, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మీరు కూడా ఒక యూనిఫామ్లోనే ఉంటారు అండ్ ఇండివిజువల్గా మీకు ఎవరు చూడరు. ఆటో డ్రైవర్స్ ఇప్పుడు పోలీస్ని ఇలా చూస్తారు, లాయర్స్ని ఇలా చూస్తారు, ఆటో డ్రైవర్స్ని కూడా ఒక సెపరేట్ కేటగిరీగా చూస్తారు. మంచి చేస్తే అందరికీ వస్తుంది, ఎవడు ఒకడు కూడా బ్యాడ్ చేస్తే అదే అందరికీ వస్తుంది. ప్లస్ రీసెంట్గా కొన్ని జిల్లాలో ఇష్యూస్ జరిగాయి. అక్కడ ఒక ఆటో థెఫ్ట్ చేసుకొని దాంట్లో ఒక లేడీతో మిస్బిహేవ్ కూడా చేయడం జరిగింది. అతను యాక్చువల్గా ఆటో డ్రైవర్ లేదు, కానీ ఆటో నైట్ తీసుకువెళ్ళి ఆ నమ్మకంతో లేడీ ఎక్కింది, తర్వాత మిస్బిహేవ్ కూడా చేశారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో దానికోసం ఇది మీకు మానిటర్ చేయడం, లేకపోతే మీ డేటా మన దగ్గర పెట్టుకోవడం అంటే పబ్లిక్లో ఒక నమ్మకం రావాలి. మీ డీటెయిల్స్ ఉంటాయి, మీ ఫొటోస్ ఉంటాయి, ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఒక లేడీ నైట్ 11-12కి కూడా మీ ఆటో ఎక్కితే ఆ పోస్టర్, ఏ స్టిక్కర్ ఏ చేస్తున్నాము, ఆ ఫోటో ఇంటి వాళ్ళకి, నాన్నకి పంపిస్తే లేకపోతే ఎవరొకరికి పంపిస్తే అంతా డీటెయిల్స్ ఉంటాయి. వాళ్ళకి కూడా ఏం కంగారు పడకుండా మన పిల్లలు సేఫ్ ఉన్నారు, మా పాప సేఫ్ ఉంది, ఫలానా ఆటో డ్రైవర్ దగ్గర ఉంది, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే కూడా మీ డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి. సెకండ్, అంతా మన దగ్గర డేటా ఉన్నప్పుడు బయట మీ ఆటో దొంగతనం జరగడానికి ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి. ఎందుకంటే జిల్లాలో ప్రతి ఒక్క ఆటోకి స్టిక్కరింగ్ చేస్తున్నాము. ఎక్కడైనా ఆ స్టిక్కర్ లేకుండా ఎవరైనా కనపడితే, లేకపోతే స్టిక్కర్ వేరేది ఉన్నాయి, దాంట్లో మనిషి వేరేది ఉన్నాయి, ఆ ఫోన్కి కాల్ చేసి అడిగితే అది ఏమైనా ఇష్యూ ఉంటే మాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సెకండ్, దీంట్లో QR కోడ్స్ కూడా ఉన్నాయి. QR కోడ్స్లో అన్నీ మేము బ్యాక్ అండ్ డేటా పెడుతున్నాము. సో ఆటో రిలేటెడ్ డేటా ఎక్కడిది ఉంది, ఏముంది, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్స్ అవి అంతా కూడా మన దగ్గర ఉంటాయి. సో దానివల్ల ఒక పబ్లిక్లో ఒక నమ్మకం వస్తుంది. ప్లస్ మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్తో ఉండవచ్చు దట్ జిల్లాలో అన్ని ఆటో నంబర్ ఉన్నాయి, బయట వాళ్ళు ఎవరైనా రావడానికి అవకాశాలు లేదు. మనకు కూడా దొంగతనం జరిగితే ఆ ఆటో డిటెక్ట్ అవ్వడానికి, రికవర్ అవ్వడానికి ప్రాబిలిటీ చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. ప్లస్ అప్పుడు మా డిపార్ట్మెంట్ కంటే ఒక ముఖ్య ఇష్యూ ఏముంది అంటే దీస్ డేస్ సైబర్ ఫ్రాడ్స్ చాలా ఉంది. డిజిటల్ అరెస్ట్, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్. తో ఇది సంబంధం మీరు జాగ్రత్తగా ఉండండి. దట్ ఈస్ వన్ ఇష్యూ. సెకండ్ ఈజ్ దీస్ డేస్ చైన్ స్నాచింగ్ ఇష్యూస్ కూడా ఎక్కువ అయింది. సో ఎస్పెషలీ ఫీమేల్స్ ఎర్లీ మార్నింగ్, ఈవినింగ్ వాక్ చేస్తారు ఆర్ సమ్ పూర్ లైటింగ్ ఏరియాలో వెళ్తారు. మీరు కూడా లైక్ మంచి జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇది ఎలోప్మెంట్ ఇష్యూ, దాని గురించి స్కిట్ కూడా ఉంది. సో ఎస్పెషలీ డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్స్ these issues are very prominent, and also when the students will join school back. So whoever in your family, in your relatives, or maybe your own kids, dan sambandhinchi you should take care. Thank you. ఈ రోజు ఈ జన విశ్వాస్ కార్యక్రమానికి హాజరైన మన ప్రియతమ రెస్పెక్టెడ్ మా జిల్లా ఎస్పీ గారికి, అలాగే ట్రైనీ ఎస్పీ గారికి, ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. క్లుప్తంగా మాట్లాడతాను. జిల్లా ఎస్పీగా సారు చాలా బిజీగా ఉన్నా కూడా పలమేర సబ్ డివిజన్లో మీ అందరితో కొంచెం టైం స్పెండ్ చేసి మీకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని వచ్చేసినానికి సార్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ ఎప్పుడు ఒకటే చెప్తాడు మాకందరికి, సురక్షిత చిత్తూరు.
చిత్తూరు సురక్షితంగా ఉండాలి అన్ని రకాలుగా. ముఖ్యంగా ఏ ఇష్యూలో అయినా సరే పబ్లిక్కు పోలీస్ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, పోలీస్ కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి. ఆ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ గారు ప్రతిరోజు మాతో మాట్లాడే విషయాలప్పుడు ప్రతిరోజు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు. మేము ఇక్కడ మీకు పైకి చేసే పనులు కనిపిస్తుంటాయి, దాని వెనక మా గైడెన్స్ మొత్తం మా ఎస్పీ గారే. ఇందులో ముఖ్యంగా మీకు ఈరోజు మొదలుపెట్టిన ఈ జన విశ్వాస కార్యక్రమంలో మీకు ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్లో మీ పేరు, డ్రైవర్ పేరు, ఏదైనా ప్రమాదం వస్తే ఏ నెంబర్కి ఫోన్ చేయాలా, డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. పబ్లిక్ చాలా క్షేమంగా, హ్యాపీగా, కంఫర్ట్గా మేము ఎవరితో ప్రయాణం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయం చాలా క్లారిటీగా ఉండే విజనరీ ఐడియా ఉంటుంది. దీనిపైన ప్రోగ్రామ్ భాగంగా ఇక్కడ వచ్చారు. ఇందులో భాగంగానే సార్ ఒక విషయం చెప్పాలి సార్. యాక్చువల్గా మేము చాలాసార్లు డ్రంక్ టెస్ట్ చేశాము. ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఇంతవరకు మాకు తాగనపడలేదు సార్. పలమేరులో నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసుకొస్తాయి. ఇంతమంది ఉన్నారు డ్రైవర్స్, ఇంతమంది ఉన్నారు, ఇన్నిసార్లు చెకింగ్లో కూడా ఒక్క డ్రైవర్ కూడా కనపడలేదు. మీరు ఆ మాటను ఛాలెంజ్ నిలబెట్టుకోవడానికి ఏ ఫ్యూచర్లో కూడా అవకాశం ఇవ్వదు. ఎవరు టెస్ట్ చేసినా కూడా ఆ రోజు పలమేరు డిఎస్పీ గారు చెప్పింది రైటు, వాళ్ళు ఎవ్వరూ తాగి డ్రైవ్ చేయట్లేదు, ఒక కన్ఫర్మ్డ్ మెసేజ్ ఒకటి ఇవ్వండి. తర్వాత సార్ రోడ్డు ప్రమాదాల్లో కూడా సార్ ఆటోల యొక్క డ్రైవర్స్ యొక్క కాంట్రిబ్యూషన్ తక్కువగా ఉంది సార్. ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు మీకు చాలా రోజు తెలియదు సార్. చిన్న ప్రమాదాన్ని కూడా చాలా స్కూటీ చేస్తారు. ఒక ప్రమాదంలో వ్యక్తి ప్రాణం పోయిందంటే పోలీస్ ఎంతవరకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, పోలీస్ చేసే పనులు ఏముంటాయి, అక్కడ యూటర్న్ ఉందా, రోడ్ సేఫ్గా ఉందా, రోడ్ ఇంజనీరింగ్ బాగుందా, డ్రైవింగ్ ఉందా, డ్రంక్ డ్రైవింగ్ ఉందా, హై స్పీడ్ ఉందా, అది ఉంటే కారణాలు ఏంటి, దానికి ప్రివెంటివ్ చేసి అసలు నెక్స్ట్ అక్కడ యాక్సిడెంట్ కాబట్టి ఏమేమి తీసుకోవాలి, చాలా రకాల సూచనలు సలహాలు మాకు ఇస్తారు. అట్లాగే ప్రతి విషయంలో కూడా క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్, చిన్నపిల్లల మీద లైంగిక నేరాలు, దాంట్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో ప్రతి కాలేజీకి, ప్రతి హాస్టల్స్కు, ప్రతి వీటికి వెళ్ళి మీరు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి, పిల్లలకు ధైర్యం ఇవ్వండి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పండి. నా కోసం శక్తి టీంలు ఏర్పాటు చేశారు, సపరేట్గా ఉమెన్ టీమ్స్ ఉన్నాయి, వాళ్ళంతా పోయినారు. ఆ టీమ్స్లో భాగంగా ఇలాగే మహిళా ఎస్ఐ మీకు విశ్లేషించారు యాప్స్ గురించి కూడా. అందులో ఎప్పుడు ప్రతిదీ కూడా సార్ పర్సనల్గా దీంట్లో ప్రతి కాన్ఫరెన్స్లో కూడా దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రగ్స్, ముఖ్యంగా చాప కింద నీరులాగా డ్రగ్స్ వాడుతున్నాయని చెప్పేసి చాలా మటుకు అనుకుంటున్నారు. దానికి సంబంధించి మా దగ్గర అన్ని కాలేజీల్లోనూ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. ఇక్కడ 10th క్లాస్ నుంచి డిగ్రీ దాకా ఏ ఒక్క స్కూల్ కూడా మేము మిస్ కాలేదు, ఇంక్లూడింగ్ ప్రైవేట్ కాలేజెస్ కూడా. ఇక్కడ చాలాసార్లు లాంగ్ రన్ కండక్ట్ చేసినాము. అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కింద వాక్ రన్ చేసాము, తర్వాత మారథాన్ ఏర్పాటు చేసాము, ప్రతిజ్ఞ కూడా పెట్టించాము. ఈ ప్రోగ్రామ్స్ అంతా ఇప్పటికప్పుడు పాల్గొంటున్నాము. అలాగే ఎవరైనా డ్రగ్స్ ఉంటే వాళ్ళను ఐడెంటిఫై చేయడానికి సారు డ్రగ్స్ టెస్టింగ్ కిట్స్ మాకు ఇచ్చాడు. ఎవరైనా సస్పిషియస్ మా దగ్గరికి వస్తే ఆ కిట్ ద్వారా ఇతని దగ్గర అడిక్షన్ కదా మాకు ఈజీగా కనిపెట్టుకుంటాం. ముఖ్యంగా అందులో మాకు ఏ ఇష్యూలో అయినా సరే మాకు పూర్తిగా మాకు ఏమి కావాలి ఆ సైంటిఫిక్ కానీ లేదా టెక్నికల్గా కానీ లేదా ఎక్విప్మెంట్ పరంగా అన్నీ కూడా మాకు సమకూరుస్తున్నారు. ముఖ్యంగా మన జిల్లాలో ధైర్యస్పర్శ ఇది ఫస్ట్ టైం మన జిల్లాలోనే స్టార్ట్ అయింది. ఎక్కడైతే పబ్లిక్ పోవడానికి ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతున్నారో, ఎక్కడైతే పబ్లిక్ రూట్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గినాయో అక్కడ పోలీస్ మేము ఉన్నాము అనే భరోసా మీరు ఇవ్వాలి అని చెప్పి నాకు ధైర్యస్పర్శ లాంటి పేరు పెట్టి మన రాష్ట్రంలోనే తొలిసారిగా మన చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మీ అందరి స్పందన అద్భుతంగా ఉంది. ఇంత పెద్ద ప్రోగ్రాం అందరితో చేయించడానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఆటో డ్రైవర్లందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. లాస్ట్ 4 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఈ సభకు పిలిపించినందుకు మీకు చిన్న సందేశం ఇవ్వాలని దానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరు రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించాలి. మనము గవర్నమెంట్ మనకు ప్రతి సంవత్సరము 15,000 రూపీస్ మనకు పే చేస్తుంది. ఎవ్రీ ఇయర్ 15,000. ఏ స్టేట్లో కూడా లేదు మనకు. మన వెహికల్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడానికి, ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, ఫిట్నెస్కు, ఇట్లా అన్ని విధాలుగా గవర్నమెంట్ మనకు 15,000 సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వెహికల్ను ప్లస్ డాక్యుమెంట్స్ను అన్నీ కరెక్ట్గా ఉంచుకోండి. ఈ ఇయర్ నుంచి కంపల్సరీగా ఈ 15,000 అనే స్కీమ్కు వెహికల్కు ఉన్న చలాన్లు, లైసెన్సు, ఓనర్ ఇవన్నీ లింక్ అవుతున్నాయి. కంపల్సరీగా ఏమేమి ఉన్నాయో పెండింగ్ చలాన్స్ కంప్లీట్గా పే చేస్తేనే ఈ స్కీమ్ మీకు ఎలిజిబుల్ అవుతారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏ స్టేట్లోకి లేకుండా మనకు ఒక్కరికే ఇన్ని స్కీమ్స్ ఉన్నాయి ఇన్ని స్టేట్స్లో, కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డ్రైవర్స్ వెల్ఫేర్ కోసం, ఆటో డ్రైవర్స్ కోసము ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా 15,000 డైరెక్ట్ మీ అకౌంట్స్లో డిపాజిట్ చేస్తుంది. కాబట్టి
గవర్నమెంట్ మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి చేస్తుందో అదేవిధంగా మనం కూడా గవర్నమెంట్కి డిపార్ట్మెంట్స్కి మన వల్ల రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. మనము ఏ చిన్న అవుట్వర్డ్ ఇన్సిడెంట్ వచ్చినా కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయాలి, కంపల్సరీగా రూల్స్ పాటించాలి. స్టూడెంట్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, స్కూల్ స్టార్ట్ అవుతాయి. చాలామంది స్టూడెంట్స్, టీచర్స్, లేడీస్, కాలేజ్ స్టూడెంట్స్ మీ ఆటోస్లో ప్రయాణం చేయడం జరుగుతూ ఉంటుంది. కంపల్సరీగా మన పిల్లలు అనే ఇదిగా పెట్టుకొని వాళ్ళని జాగ్రత్తగా చేర్చడము, వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళని ఇంటికి చేర్చడము మీరు బాధ్యతగా పెట్టుకోవాలి. కంపల్సరీగా అందరు లైసెన్స్ తీసుకోండి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది కాబట్టి ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి. రేపొద్దున ఏ ఇబ్బంది వచ్చినా కానీ మనకు సపోర్ట్గా ఉండడానికి కోసమే ఈ డబ్బులు మీకు చేస్తున్నారు కాబట్టి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ 4 years నుంచి ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా మీ నుంచి రాలేదు. అదేవిధంగా కంటిన్యూ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కానీ సపోర్ట్గా ఉంటుంది ఎల్లప్పటికీ. ఏ రోజు కూడా మా డిపార్ట్మెంట్ వల్ల మీకు ఏ ఇబ్బంది జరిగిందన్న ఇప్పుడు ఓపెన్గా చెప్పొచ్చు. ఏ రోజు కూడా మిమ్మల్ని హెరాస్ చేసింది లేదు, ఇబ్బంది లేదు. కానీ అదేవిధంగా మనం కూడా సొసైటీకి అదేవిధంగా మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ను అదేవిధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ డిపార్ట్మెంట్కి ఇన్ఫామ్ చేయండి. మీ ఎట్టి పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఉంటారు, కాలేజ్ స్టూడెంట్స్ మిస్బిహేవ్ చేయొద్దండి. ఎందుకంటే ఏ ఒక్కడు చేసినా కానీ అది కంప్లీట్గా ఆటో వాళ్ళు అంటారు తప్ప ఫలానా ఆటో వాళ్ళు అని చెప్పారనమాట. చాలా రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. ఎందుకంటే చిన్న విలేజెస్ దగ్గర నుంచి మీరు ప్రతి విలేజెస్లో ఉంటారు. మీకు తెలియకుండా ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మనము గవర్నమెంట్ మనల్ని ఏ విధంగా చూస్తుందో మనం కూడా అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండి గవర్నమెంట్కి కానీ ఏ అసాంఘిక శక్తులు కానీ ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ ఇమీడియట్గా చేయాలి. ర్యాష్గా నడపొద్దండి. ఇమీడియట్గా రోడ్ల మీద లెఫ్ట్ సైడ్ ఆపుతుంటారు. ఇట్లాంటివన్నీ చిన్న తప్పులు చేసుకోకుండా జాగ్రత్తగా నడిపి మీ ప్రాణాలు ప్లస్ ప్రజల ప్రాణాలు కాపాడుకుంటూ జాగ్రత్తగా నడపాలి. ఏ పెండింగ్ చలాన్స్ ఉన్నాయో నెక్స్ట్ మంత్ స్కీమ్ స్టార్ట్ అవుతుంది. పెండింగ్ చలాన్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఓనర్షిప్ కంపల్సరీగా మీ పేరు మీద ఉండాలి. ఆ ఓనర్షిప్ మీ పేరు మీద ఉంటేనే 15,000 స్కీమ్ మీకు ఎలిజిబుల్ అవుతుంది. సో ఇంకా టైం ఉంది కాబట్టి 1 or 2 months కంపల్సరీగా మీరు మీ వెహికల్స్ ఎవరి మీద కొనుక్కున్నా కానీ ఏదన్నా ఉంటే కానీ ఇమీడియట్గా మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోండి. వెహికల్ ఫిట్నెస్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. ర్యాష్గా నడపొద్దండి. డ్రంక్ అండ్ డ్రైవ్, పర్టికులర్లీ డ్రంక్ అండ్ డ్రైవ్ 3-4 కేసెస్ బుక్ చేయడం జరిగింది రీసెంట్గా. అట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ కంప్లీట్గా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎటువంటి పెండింగ్ చలాన్స్ ఏ డాక్యుమెంట్స్ కూడా అన్ని 1 month 2 monthsలో క్లియర్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ 15,000 అనేది ఏ స్టేట్లో లేదండి. మీకు చాలా గవర్నమెంట్ మీ రిపేర్స్ కోసము, మీ వెహికల్ పర్ఫెక్ట్ కోసము, డాక్యుమెంట్స్ కోసం ఇస్తుంది. అటువంటి సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకోవాలి. అదేవిధంగా అట్లే రెస్పాన్సిబిలిటీగా ఉండి ఏ చిన్న ప్రాబ్లం లేకుండా చూసుకోండి. ఇంతవరకు చాలా బాగా మంచి ఒపీనియన్ ఉంది మీకు, అదే కంటిన్యూ చేసుకోండి. ఏ చిన్న ప్రాబ్లం లేదు సార్. ఇది లాస్ట్ 4 years నుంచి ఏ చిన్న ఆటోస్ వల్ల మనకి ఏమి ఇబ్బంది లేదు సార్ వీళ్ళ వల్ల. సో డిపార్ట్మెంట్ మీకు సపోర్ట్ చేస్తుంటుంది. ఆల్వేస్ పోలీస్ డిపార్ట్మెంట్ మేము కంపల్సరీ మీకు సపోర్ట్గా ఉంటాము. అదేవిధంగా మీరు కూడా డిపార్ట్మెంట్కు ఎల్లవేళలా మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీ కన్సర్న్ కానిస్టేబుల్ కానీ విలేజ్ కానిస్టేబుల్ కానీ ఇంటిమేట్ చేయండి. మనము బాగుండాలి, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఇట్లాంటి అవగాహన సదస్సులు క్రియేట్ చేస్తుంటాము. వస్తుండండి, రెస్పాండ్ అవుతూ ఉండాలి. 10 మందికి చెప్పాలా, మనము బాగుండాలా, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జిల్లా ఎస్పీ గారికి మరియు ట్రైనీ ఐపీఎస్ సార్ గారికి మరియు మన పలంనేరు డిఎస్పీ సార్కి మరియు ఇక్కడ విచ్చేసిన సిఐ సార్ గారు వాళ్ళందరికీను మరియు ఎస్ఐ సార్ వాళ్ళకి మరియు ఆటో సోదరులకు మరియు ఐసిడిసిఎస్ స్టాఫ్ వాళ్ళకి మరియు ఆశా వర్కర్లకు మరియు మహిళలకు అందరికీ శుభోదయం అండి. నేను పలంనేరు పోలీస్ స్టేషన్లో ఉమెన్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. నా పేరు ఉషారాణి. మాకు మన పై అధికారుల సహకారంతో వాళ్ళు మాకు సూచించిన ఆదేశాల మేరకు శక్తి టీమ్గా మేము ఒక్కొక్క స్టేషన్లలో శక్తి టీం అనేది ఏర్పాటు చేసినారు మన సార్ వాళ్ళందరూ కలిసి. దాని ప్రకారము మేము ప్రతి ఒక్కరికి శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోమని చాలా వరకు స్కూళ్ళల్లోనూ మరియు కాలేజీలలో, బస్ స్టాండ్లలో, ఆటో స్టాండ్లలోనూ మరియు వీధులలో స్టేషన్కి ఎవరైనా పిటిషన్లు వచ్చిన వాళ్ళకి కానీ చెప్తా ఉంటాము. ఎందుకంటే శక్తి యాప్ వల్ల మనము ఎమర్జెన్సీ పర్పస్లో స్టేషన్కి కూడా వెళ్ళలేకుండా మనం ఉన్న స్థానంలోనే, ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటే ఇక్కడే నాకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది, దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకోవాలి, నేను సురక్షితంగా ఎలా బయటికి వెళ్ళాలి
అనే దాని గురించి మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఏమీ మనం చేసుకోలేం కదా, దూరంగా ఉంది స్టేషను, లేదా హాస్పిటల్ దూరంగా ఉంది, ఎమర్జెన్సీ పర్పస్ కూడా ఏదైనా సరే దూరంగా ఉంది. నేను ఇక్కడ ఉన్నాను, నేను ప్రాబ్లంలో ఫేస్ అవుతున్నాను, నన్ను నేను సురక్షితం చేసుకోవాలని నేను రక్షించుకోవాలా. అప్పుడు ఏమి చెయ్యాలి అనేది మనకి మన సార్ వాళ్ళు మరియు మన గవర్నమెంట్ కూడా ఆలోచించి శక్తి యాప్ అనేది మొబైల్ ప్రతి ఒక్కరు ఇప్పుడు చిన్న కార్మికుల కాడ నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు కూడా ఇప్పుడు మనకి ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ మొబైల్ అన్నది కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది. ఆ ఆండ్రాయిడ్ మొబైల్లో శక్తి యాప్ అనేది కానీ మనం పోలీస్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామంటే దాని ద్వారా మనము ఎక్కడున్నా కూడా సురక్షితంగా బయటపడచ్చు. ఎంతమంది దగ్గర ఉంది శక్తి యాప్? చేతులు ఎత్తండి. శక్తి యాప్ ఎంతమంది దగ్గర ఉంది? వస్తుంటాము తన ఆటోలో కాలేజీకి. చాలా సంతోషం. చిరు సన్మానం మెమెంటో. డిపార్ట్మెంట్ తరఫున చిన్న చిరు సత్కారం సార్. చిత్తూరు డిస్టిక్ కళాజాత బృందానికి పలంనేరు పోలీస్ తరఫున అభినందనలు మరియు థ్యాంక్స్ చెప్తున్నాము. సైడ్ రండి. ఆటో డ్రైవర్స్ అసోసియేషన్ వారు ఎస్పీ గారికి, ట్రైన్ ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి సిఐ గారికి కూడా Please,